కార్డ్ ఎంట్రీ ఉండబోతుందా లేదా సీత ఎలిమినేట్ అవ్వబోతుందా? యాక్చువల్గా మనకి డేంజర్ జోన్ అనేది ఉంది. సో 8 మంది ఉన్నారు. అన్అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఆల్మోస్ట్ నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళు కొద్ది టాప్లో కనబడతా ఉన్నారు మనకి. సో ఆదిత్య ఓం కూడా కొంచెం గెటాన్ అవుతున్నాడు ఓటింగ్తో, మనం చూసాం కూడా. ఇక శేఖర్ భాష, పృథ్వీ, సీత, నైనిక కూడా కొంచెం గెటాన్ అవుతుంది. వీళ్ళ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో కనబడుతున్నారు మనకి, శేఖర్ భాష, పృథ్వీ అండ్ సీత. అయితే సీత కొంచెం ఈ వారం ఆడే స్కోప్ వచ్చింది, గేమ్ ఆడింది, టాస్క్ ఆడింది, తన 100% ఇవ్వడానికి టాస్క్ కూడా చూస్తారుగా. బట్ శేఖర్ భాష ఆడింది ఏం లేదు, పృథ్వీ ఆడిందేం లేదు. సో ఈ కంపారిజన్స్లో మేబీ సీతకి ఏమన్నా కొద్దిగా ఓట్లు పడే ఛాన్స్ ఉందా? అయితే సేవ్ అయితే మాత్రం పృథ్వీ ఎలిమినేట్. పృథ్వీ ఎలిమినేట్ అయితే షాకింగ్ అయిపోతారు అక్కడ. ఇదేంటి పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడం ఏంటి, ఇంత బాగా గేమ్ ఆడుతున్నాడు, ఇంత బాగా గేమ్ ఎక్కడ ఆడాడు, టాస్క్ ఎక్కడ ఆడాడు, ఆడింది ఒకటే, అది కూడా బ్రిక్ టాస్క్లో ఏం చేసిండు, కాలుతో కొట్టిండు. ఆర్గ్యుమెంట్ లేదు, లాంగ్వేజ్ అర్థం కావట్లా, భాష అర్థం కావట్లా. మీరు సాటర్డే నాగార్జునకి మణికంఠ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ వినలేదు, వినకుండా మళ్ళీ నామినేషన్లో మణికంఠ అదే పాయింట్తో నామినేట్ చేసిండు. సో ఇలాగా గేమ్లో ఉండట్లా, అంటే అర్థం చేసుకోండి, నాకు ఎందుకు, నా గేమ్ నేను ఆడుతున్నా, నా జోలికి వస్తే నేను ఇచ్చేస్తున్నా కాదు, మిగతా వాళ్ళు కూడా గేమ్ ఏం ఆడుతున్నారో అర్థం చేసుకోవాలి కదా. టాస్క్ ఏంటనేది ఒక క్లారిటీ ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ క్లాన్లో వాళ్ళు గెలిచారు, వెళ్ళారు, ఆడారు, అబ్బాయి నువ్వు ఆడారు, గెలిచారు, మీ క్లాన్కి రేషన్ వచ్చింది. వాట్ నెక్స్ట్ గేమ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవుతున్నారు, ఎవరు ఏ పాయింట్స్ పెడుతున్నారు, ఎవరు ఎక్కడ కిందకి వెళ్ళిపోతున్నారు, ఇదంతా గమనిస్తే రేపొద్దున మీకు నామినేషన్ పాయింట్స్ కానీ లేదంటే వేరే చోట ఇప్పుడు ట్యాగ్లు ఇమ్మంటారు, లేదంటే వేరే గేమ్స్ ఏమైనా పెడతారు, అలాంటప్పుడు ఈ పాయింట్స్ దొరుకుతాయి. ఆ పాయింట్స్ అనేది ఉండట్లే మనోడి దగ్గర, ఆర్గ్యూ చేస్తుండు. ఇప్పుడు ఒక పాయింట్ పెట్టి దాని మీద నుంచుని మాట్లాడడం వేరు, మీరు ఏదైనా చెప్తే దాన్ని ఆర్గ్యూ చేయడం వేరు. ఎక్కడ చెప్పు, ఏం చేసా చెప్పు, నేను అలా కూర్చుని నీకేంటి ప్రాబ్లం చెప్పు, నువ్వేమైనా బిగ్ బాసా, ఇలా మొండి వాదన చేయడం వేరు, పాయింట్ పాయింట్ ఆర్గ్యూ చేయడం వేరు. సో పాయింట్ పాయింట్ ఆర్గ్యూ చేయడంలో సీత కరెక్ట్గా కనబడుతుంది, ఏది మనకి మన నామినేషన్స్లో కానీ, సో గేమ్ ఆటంలో కానీ. సరే అది ఎమోషన్ అవ్వడం, అది డ్రామానా ఫేకా పక్కన పెడితే, ఎమోషన్ అవ్వడం కూడా కానీ, సో ఇలా కొంచెం గేమ్లో ఉంటుంది, ఆల్ వింగ్స్లో గేమ్లో ఉంటుంది. నా విష్ణుప్రియతో కొంచెం ఏదో క్లాష్ కూడా అయింది, నేనేమన్నా అన్నానా చెప్పు చెప్పు అంటే ఏమన్నది కూడా ఏమిటి గుర్తులేదా అని ఆమె ఫీల్ అయిపోవడం. సో ఇలా కొంచెం ఉంటుంది, అక్కడక్కడ కంటెంట్ పరంగా ఉంటుంది. సో ఎలిమినేట్ చేయరేమో అని నేను అనుకుంటున్నా. సో కంటెంట్ పరంగా పృథ్వీ కానీ, మీకు శేఖర్ భాష కానీ, శేఖర్ భాష ఆనిముచ్చాలు తప్ప ఏం లేవు. సో ఈ రంగం వీళ్ళిద్దరూ కొంచెం లూప్లో ఉన్నారు. సో ఒకవేళ పృథ్వీని ఎలిమినేట్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్, అండ్ సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు ఎమోషన్స్ కూడా క్యాప్చర్ చేయొచ్చు, ప్లస్ రేటింగ్ కూడా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ కావాలంటే వైల్డ్ కార్డ్ పంపించుకోవచ్చు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వైల్డ్ కార్డ్ పంపారు కదా లాస్ట్ టైం కూడా. సో ఇంకోటి ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది పెడితే ఈ వారం నెక్స్ట్ వారం పెట్టేయాలి, లేదంటే వాళ్ళు వచ్చి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టేస్తే పాపం వాళ్ళు టాప్ 5కి వెళ్ళలేరు, విన్నర్ అవ్వలేరు, ఏం చేయలేరు. మేము వెళ్ళమంటే వెళ్ళమంటారు ఇంకోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇప్పుడు 14 మంది ఉన్నారు, ఒకళ్ళు ఎలిమినేట్ అయితే 13 మంది ఉన్నారు. ఇక మహా అంటే 8 వారాలు నడుస్తుంది షో. 8 వారాలు నడిస్తే కాదు కదా, ఇంకా నడిపించాలి కదా, ఇంకా 13 వారాలు నడిపించాలి. ఒక వారమే అయింది, మొత్తం 15 వీక్స్. సో కాబట్టి ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ పంపితే ఇప్పుడే పంపాలి. సో కొంత ఏంటంటే నాకు వినిపిస్తున్న టాక్, గుప్పెడంత మనసు హీరోయిన్ ఫస్ట్ ప్రీవియస్ హీరోయిన్ చేసింది రక్ష గౌడ్. సో అమ్మాయి వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయితో పాటు బడ్డీస్ కదా ఎంట్రీ ఇచ్చింది. సో బడ్డీగా ఇంకొకరిని ఎవరినైనా మేల్ కంటెస్టెంట్స్, మేబీ మై విలేజ్ షో అనిల్ గీలా అవ్వచ్చు, లేదంటే సమ్మోర్ ఎల్స్ ఒకళ్ళు లిస్ట్లో ఆపిన వాళ్ళని కూడా పంపే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. సో ఇద్దరు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే, నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంకొక ఇద్దరు అయితే అక్కడ సఫిషియెంట్గా హౌస్లో ఉంటుంది. వీళ్ళు కూడా వెళ్ళి ఇప్పుడిప్పుడే సెటిల్ డౌన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా, సో వాళ్ళని కొంచెం ఇది చేసి చేయొచ్చు, క్రాస్ చేసి చేయొచ్చు. ప్లస్ వీళ్ళకి కూడా గేమ్ ఎలా ఆడాలి, ఎవరిని అటాక్ చేయాలి, ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి అనేది బాగా తెలుస్తుంది వెళ్ళిన వాళ్ళకి కూడా.
లాస్ట్ టైం చూడండి సీజన్ 7లో 5 వెళ్ళారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అంతే 5 వెళ్ళారు అనుకోండి. అర్జున్ కానీ, అంబటి అర్జున్ కానీ, మీకు అశ్విని కానీ, బోలే బోలే అన్న కానీ, ఇట్లా ఒక 5 వెళ్ళారు. 5 కూడా శివాజీ అండ్ గ్రూప్ అటు పక్కనే ఉన్నారు. 3-4 సీరియల్స్ వాళ్ళకి యాంటీ అయ్యి మాట్లాడారు. అంటే వాళ్ళకి యాంటీ అయ్యి మాట్లాడితే మనం రైట్ అని జనాలు అనుకుంటారని. అశ్విని అదే చేసింది. ఆమె శోభా శెట్టిని టార్గెట్ చేసుకుంది, ప్రియాంకని టార్గెట్ చేసుకుంది, అమర్ని టార్గెట్ చేసుకుంది. ఇటు శివాజీ పల్లవ ప్రశాంత్తో కూల్గా ఉంది. దాన్ని బట్టి లోపల ఉన్న వాళ్ళకి అర్థం కదా, వీళ్ళు రాగానే మనతో ఉన్నారంటే మనం కొంచెం పాజిటివ్గా ఉన్నాం బయట, సో మనం ఇలాగే గేమ్ కంటిన్యూ చేద్దాం, వాళ్ళని అటాక్ చేద్దాం, తెలిసిపోద్ది. సో 5 వారాలు అయితే అది ప్రాబ్లం. సో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే ఇప్పుడు వీళ్ళు ఎటు వెళ్ళాలో వీళ్ళకే తెలియదు, ఎందుకంటే షో మొత్తం చూడలేరు. 7 రోజులు షో చూసి వెళ్ళలేరు. ఒకవేళ షో చూసినా వీళ్ళకో పర్సెప్షన్ ఉంటుంది, బయట పబ్లిక్ టాక్ ఏమనుకుంటున్నారని తెలియదు. ఇప్పుడు సపోజ్ సోనియాకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, నిఖిల్కి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అలాగే ఇటు చూసుకున్నా మన యష్మికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ప్రేరణకి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో విష్ణుప్రియకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఇటు సీరియల్ బ్యాచ్ స్టార్మా బ్యాచ్ అనుకున్నాం మనం, వాళ్ళకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టార్మా బ్యాచ్ రెగ్యులర్ షోస్ కాకుండా వచ్చిన వాళ్ళకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎటు వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు వెళ్తే న్యూట్రల్ గేమ్ ఆడతారు, దాన్ని బట్టి లోపల వాళ్ళు కూడా క్లారిటీ ఉంటుంది, మనం ఇట్లానే ఉందాం అని. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ 4 వెళ్ళిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, సో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే రక్ష గౌడ పేరు అయితే వినపడుతుంది, మరి ఈ వారం వెళ్తుందా నెక్స్ట్ వారం వెళ్తుందా అనేది మనం చూడాలి. ఇంకా కొంతమంది లిస్ట్ అవుట్ చేసి ఉన్నారు, ఆల్రెడీ ఎంట్రీ ఇవ్వాల వాళ్ళు. మనం 19 మంది పేర్లు చెప్పుకున్నాం, 5 ఎంట్రీ ఇవ్వలేదు అందులో. సో వాళ్ళలో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇస్తే థర్స్డే ఫ్రైడే రోజే వాళ్ళని రూమ్స్లో పెట్టేసి సాటర్డే సండే ఆర్ సండే ఎపిసోడ్ అయిపోగానే నైట్కి లోపలికి పంపించేస్తారు. సో మధ్యలో ముక్కు అవినాష్ కూడా హౌస్లోకి వెళ్తున్నాడని ఒక టాక్ అనేది వచ్చింది. సో ముక్కు అవినాష్ వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్ కాబట్టి. సో మరి అంత వెళ్తాడా అని అయితే అనిపించట్లా నాకైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.